జస్ట్ ఇమాజిన్, ఒక క్రైమ్ కమిట్ అయిన తర్వాత ఒక క్రిమినల్ గురించి ఇన్వెస్టిగేషన్ చేయాలి అనుకుంటే ఒక 10 డిపార్ట్మెంట్స్ ఆర్ 10 వెబ్సైట్స్ తిరగకుండా జస్ట్ ఒకటే ప్లాట్ఫామ్లో మనకు కనుక అన్ని డీటెయిల్స్ దొరికిస్తే ఎంత ఈజీగా ఉంటుంది. ఎస్, దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ త్రూ ద నాట్ గ్రిడ్ ప్లాట్ఫామ్, అంటే నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ అనమాట. సో ఈ ప్లాట్ఫామ్ ఏంటి, దీని పర్పస్ ఏంటి, ఇది ఎందుకు తీసుకొచ్చారు ఈ వీడియోలో చూద్దాం. అందరికీ నమస్కారం, దిస్ ఈజ్ మనోజ్ అండ్ వెల్కమ్ టు మన లా ఎక్సలెన్స్. సో ఈ వీడియో అయిపోయేసరికి యూ విల్ బీ ఏబుల్ టు సాల్వ్ ఎ ప్రిలిమ్స్ క్వశ్చన్ విచ్ విల్ బీ డిస్ప్లేడ్ ఇన్ ద ఎండ్. సో మెయిన్గా ఈ నాట్గ్రిడ్ అనేది ఏంటి అని చెప్పంటే, ఇట్ ఈస్ ఎ డిజిటల్ ఇంటెలిజెన్స్ డేటాబేస్ ప్లాట్ఫామ్ ఫర్ సెక్యూరిటీ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్. అంటే మనకి ఒక క్రైమ్ కమిట్ అయినప్పుడు ఏంటి అని చెప్పంటే డిఫరెంట్ సెట్స్ ఆఫ్ రికార్డ్స్ కావచ్చు, డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది కావాల్సి ఉండొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రియల్ టైంలో యాక్సెస్ చేయడానికి, అండ్ అది కూడా ఇప్పుడు ఒకరి దగ్గర కాకుండా మల్టిపుల్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ డేటా సెట్స్ కావచ్చు. అండ్ దీన్ని అన్ని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటారో ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఒకటే ప్లాట్ఫామ్ నాట్గ్రిడ్ ప్లాట్ఫామ్లోనే దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట, ఇన్ఫర్మేషన్ అంతా. సో దీని మెయిన్ పర్పస్ ఏంటి అని చెప్పంటే క్విక్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్. అంటే మనకి ప్రతిసారి కూడా క్రైమ్ కమిట్ అయిన తర్వాత ఇనీషియల్ అవర్స్ ఆర్ ఇనీషియల్ డేస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని చెప్పంటే మనం ఇన్ఫర్మేషన్ ట్రాకింగ్ చేయడం కావచ్చు, కమ్యూనికేషన్స్ డీటెయిల్స్ క్రాక్ చేయడం కావచ్చు, అండ్ వాళ్ళ ట్రావెల్ డీటెయిల్స్ క్రాక్ చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా మనకి ఇనీషియల్ డేస్లో చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఎందుకు? ఎర్లీ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద క్రిమినల్స్. సో మెయిన్ పర్పస్ నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇట్ ఈస్ డిజైన్ టు ప్రివెంట్ ద ఇంటెలిజెన్స్ గ్యాప్స్ అండ్ ఎన్హాన్స్ ద కోఆర్డినేషన్. అంటే మనకి జస్ట్ బికాస్ ఇప్పుడు ఒకసారి క్రైమ్ కమిట్ అయిన తర్వాత మెయిన్గా టైం పట్టడము, అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, ఇదంతా చేయడానికి చాలా టైం పట్టచ్చు. ఆ రకంగా టైం పట్టకుండా ఇంటెలిజెన్స్ గ్యాప్ ఆర్ ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఏదైతే ఉంటుందో అది తగ్గించి కోఆపరేషన్ అనే దాన్ని పెంచడం కోసం అని చెప్పి మెయిన్గా ఈ ప్లాట్ఫామ్ అనేది తీసుకోవడం జరిగింది. సో మెయిన్గా ఇది ఎప్పుడు అని చెప్పంటే మనకి 26/11 ముంబై అటాక్ అనేది అయింది. సో ఈ 26/11 ముంబై అటాక్ అయిన తర్వాత మనకి ఏంటి అని చెప్పంటే మెయిన్గా ఈ లోటు ఏదైతే ఉందో, అంటే ఇన్వెస్టిగేషన్ పరంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తిరగడం అదంతా. సో మెయిన్గా మనకి ఈ నాట్గ్రిడ్ లాంటి ప్లాట్ఫామ్ ఒకటి కావాలి మనకి అని చెప్పి మనకి అప్పుడు అనిపించింది అనమాట. ఎప్పుడు? 26/11 ముంబై అటాక్ అయిన తర్వాత. సో దీని ఎవల్యూషన్ కనుక చూసుకుంటే ఫస్ట్ ఇప్పుడు 2008లో అటాక్ అయిన తర్వాత ఫస్ట్ దాని జెనసిస్ కానీ కాన్సెప్షువలైజ్ అయింది మాత్రం 2009లో. సో మెయిన్గా కాన్సెప్షువలైజ్ అయింది 2009లోనే. బట్ మనం మెయిన్గా దీన్ని తయారు చేసి ఆపరేషన్ ఎప్పటి నుంచి చేసామని చెప్పంటే 2023-2024 సమయంలో ఇది మెయిన్గా మనం ఏం చేసాము, ఆపరేషనలైజ్ అనేది చేసాము. సో ఇనీషియల్గా ఏంటంటే మన పి చిదంబరం గారు ఇది మెయిన్గా ప్రపోజ్ చేశారు. సో 2019లో ఎప్పుడైతే అమిత్ షా గారు మళ్ళీ కూడా ఏంటని చెప్పంటే ఈ నాట్గ్రిడ్ అనే ప్లాట్ఫామ్ని మళ్ళీ ఆయన ఇంపార్టెంట్గా ఇది మనకు ఖచ్చితంగా కావాలి, ఇది మనకి చాలా అవసరం ఉంది అని చెప్పి మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు పుష్ చేయడం జరిగింది. సో మెయిన్గా మనకి ఏమేమి యాక్సెస్ ఉంటుంది అంటే నాట్గ్రిడ్ అనే ప్లాట్ఫామ్లో మనకి ఏ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని చెప్పంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవింగ్ లైసెన్స్ రికార్డ్స్, అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఎక్కడుంది, ఎక్కడెక్కడ తిరిగారు ఏంటి అని చెప్పి. సో దాంతోపాటు ఆధార్ కార్డ్, దాంతోపాటు ఎయిర్లైన్ ట్రావెల్ డేటా, అంటే వాళ్ళు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తుంటే ఎక్కడెక్కడ ట్రావెల్ చేశారు, ఎప్పుడు ట్రావెల్ చేశారు, ఇదంతా కూడా అనమాట. దాంతోపాటు బ్యాంక్ రికార్డ్స్, అంటే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ ఎక్కడ ఉన్నాయి, ట్రాన్సాక్షన్స్ ఎక్కడ చేస్తున్నారు ఏంటి, అంతే కదా. సో ఎందుకు అని చెప్పంటే మీరు చాలా సినిమాల్లో చూసి ఉండొచ్చు. ఆ సినిమాల్లో అంతా కూడా ఏంటి, బ్యాంక్ రికార్డ్స్ అండ్ ద బ్యాంక్ అకౌంట్స్ ప్లే వన్ ఆఫ్ ద క్రూషియల్ రోల్ టు ఫైండ్ ద క్రిమినల్ కదా. దాంతోపాటు సోషల్ మీడియా అకౌంట్ డీటెయిల్స్, అంటే ఎప్పుడు యాక్టివ్ అయ్యారు ఏంటి, ఎక్కడి నుంచి యాక్టివ్ అయ్యారు, ఎక్కడి నుంచి లాగిన్ అయ్యారు, ఇవంతా కూడా. సో మనకి మెయిన్గా ఈ డేటా సెట్స్ అన్నీ కూడా మనం ఈ నాట్గ్రిడ్ అనే ప్లాట్ఫామ్లో మనము యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే ఇంతకుముందు ఏమయ్యేది అని చెప్పంటే ఓన్లీ మనకి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, ఐబీ కావచ్చు, రా కావచ్చు, ఎన్ఐఏ కావచ్చు, ఓన్లీ వీళ్ళు మాత్రం ఏంటి అని చెప్పంటే ఈ డేటా అనేది యాక్సెస్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటి, మెయిన్గా మనకి ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్లో ఉన్న పోలీస్ అఫీషియల్స్ కూడా ఇప్పుడు దీన్ని ఏంటంటే యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు అర్థమైంది కదా, ఇంతకుముందు ఏంటి అని చెప్పంటే ఓన్లీ ద ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటి వరకు మాత్రం ఈ యాక్సెస్ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటి అని చెప్పంటే ఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ నాట్గ్రిడ్ చేయడానికి యాక్సెస్ ఉంది. సో మెయిన్గా ఏంటి, ఫస్ట్ అనేది ఇది ఏంటంటే ఒక సెక్యూర్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనమాట.
సో ఈ ప్లాట్ఫామ్లోనే నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఆధార్ కార్డ్ కావచ్చు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కావచ్చు, ఎయిర్లైన్ ట్రావెల్ డేటా కావచ్చు, ఇలా మనకి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ప్లాట్ఫామ్లో ఉంటుంది. అండ్ మెయిన్గా మల్టిపుల్ సోర్సెస్ ఎట్ వన్స్, అంటే మల్టిపుల్ పీపుల్ మల్టిపుల్ సోర్సెస్ ఎట్ వన్స్ కూడా దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు ఒకేసారి. అండ్ మెయిన్గా ఇంతకుముందు మనకి ఏంటి అని చెప్పంటే, ఈ రకమైన డేటా అంతా కూడా మనకి అప్డేట్ చేయాలి అని చెప్పంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అది పోలీస్ స్టేషన్లో ఫైల్ అవ్వాలన్నమాట. కానీ ఇప్పుడు మెయిన్గా ఈ నాట్గిడ్ అనే ప్లాట్ఫామ్లో ఏంటి అని చెప్పంటే, వితౌట్ రిజిస్టరింగ్ ద ఎఫ్ఐఆర్, అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వక ముందే కూడా మనకి ఈ డేటా అన్నిటికీ కూడా ఒకేసారి ఒకే ప్లాట్ఫామ్ దగ్గర యాక్సెస్ అనేది దొరుకుతుంది. సో మనకి అప్పుడు ఏమవుతుంది, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏంటి, ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పంటే వేరియస్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి డేటా అనేది తీసుకొని రావాలి. బట్ ఇప్పుడు ఈ డేటా అంతా కూడా ఒకటే ప్లాట్ఫామ్లో మనకు దొరికేస్తుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఇట్ విల్ బీ వెరీ ఈజీ టు కనెక్ట్ ద డాట్స్. అంటే ఇది ఎందుకు అయింది, ఓకే ఇది దీనివల్ల అయింది, సో వీళ్ళు ఇక్కడ ఉన్నారు అందుకని క్రైమ్ జరిగి ఉండొచ్చు అని చెప్పి ఇలా డిఫరెంట్ డాట్స్ని కనెక్ట్ చేసి క్రైమ్ అనేది ఈజీగా సాల్వ్ చేసే స్కోప్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మనకి మొత్తం అబౌట్ 45,000 రిక్వెస్ట్ పర్ మంత్, 45,000 రిక్వెస్ట్ వస్తున్నాయి ఈ రకమైన ఇన్ఫర్మేషన్ కోసం, దానికోసం పర్ మంత్. సో పిఎం మోడీ లైక్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు అని చెప్పంటే, మెయిన్గా లైక్ స్టేట్ పోలీస్ని ఇంకా ఎక్కువ వాడండి, దీన్ని ఎక్కువగా యూజ్ చేయండి అండ్ ట్రై టు లైక్ సాల్వ్ ద కేసెస్ మోర్ ఈజీలీ అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ స్టేట్స్ ఆల్సో ఆస్క్డ్ ఇట్ టు యూజ్ ఇట్ లిబరలీ, అంటే ఫ్రీగా వాడండి పర్లేదు అని చెప్పేసి అందరికీ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే మెయిన్ ఇక్కడ మనకి ఏంటి అని చెప్పంటే, ఇది వాడడం స్టార్ట్ చేసిన తర్వాత వన్స్ ఇట్ బికేమ్ ఆపరేషనలైజ్డ్ అండ్ లైక్ ఇంత అడమెంట్గా వాడడం స్టార్ట్ చేసిన తర్వాత ఏం జరిగింది అని చెప్పంటే, మా స్టేట్ పోలీస్ ఎవరైతే ఉంటారో కొన్ని ఇష్యూస్ ఐడెంటిఫై చేశారనమాట. సో దీంట్లో ఫస్ట్ ఏంటి అని చెప్పంటే, లాగిన్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం డిలే అవ్వడము, అంటే లాగిన్ పరంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు అనమాట. దాంతోపాటు రియల్ టైం రిట్రీవల్ డిలేస్, అంటే రియల్ టైంలో డేటా రిట్రీవ్ చేసినప్పుడు కొంచెం డిలేగా రావడము ఆర్ లేట్గా రావడం అనేది జరుగుతూ ఉంది. సో మెయిన్గా ఇదంతా కూడా ఇంటర్ఫేస్, మన యూజర్ ఇంటర్ఫేస్ అంటాం కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వాడుతూ ఉంటాం. సో దీంట్లో మనం వాడుతున్నప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ అంటాం, అంటే ఎలా ఉంటుంది చూడడానికి అదంతా అని చెప్పి. సో ఈ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఈ ఇంటర్ఫేస్ వల్ల చాలా డిలేస్ ఉన్నాయని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ మెయిన్గా ప్రాబ్లం ఏంటి అని చెప్పంటే, ఈ కాన్సెప్ట్ అనేది చాలా మంచి కాన్సెప్ట్, అంటే నాట్గిడ్ అనే కాన్సెప్ట్ ఈజ్ అ వెరీ గుడ్ ఐడియా. బట్ ఈ కాన్సెప్ట్లో కూడా మెయిన్గా ఏంటి అని చెప్పంటే, దో వీ కాన్సెప్షలైజ్డ్ ఇట్ బెటర్, మనకి ఈ ఆపరేషనల్ డిలేస్ ఏవైతే ఉన్నాయో కన్సర్న్ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ మేము సాల్వ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇప్పుడు సెక్యూరిటీ కంటెక్స్లో చూసుకుంటే ఏంటి అని చెప్పంటే, మనకి 20.41 lakh సైబర్ ఇన్సిడెంట్స్ లైక్ రిపోర్ట్ అయ్యాయన్నమాట. ఎప్పుడు 2024లో, విచ్ ఈస్ ద హైయెస్ట్ సిన్స్ 2020. సో ఇన్ని అవుతున్నప్పుడు ఏంటి అని చెప్పంటే, ఈ డేటా అంతా ఏదైతే ఉంటుందో ఈ సైబర్ థ్రెట్స్కి వెళ్ళకుండా ఇదంతా కూడా సెక్యూర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏంటి అని చెప్పంటే, మెయిన్గా ఆ సెక్యూరిటీ పార్ట్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అనమాట. సో దాంతోపాటు లైక్ ద సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు అదంతా కూడా ఏంటి, ఇట్ కమ్స్ అండర్ ద క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా, దీంతోపాటు మనకి వేరే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంటుంది. సో గవర్నమెంట్ ఏంటి అని చెప్పంటే, మెయిన్గా మనకి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఈ సెక్యూరిటీ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతుంది అనమాట. సో దీని సిగ్నిఫికెన్స్ కనుక చూసుకున్నట్టయితే, మనం ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నట్టు, ఫస్ట్ ఇట్ ఇండికేట్స్ ద మల్టిపుల్ ఇంటెలిజెన్స్ సోర్సెస్ ఆన్ వన్ ప్లాట్ఫామ్. అంటే ఇంతకుముందు ఏంటి, ముందుగా కూడా లైక్ ఈ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది చాలా కష్టంగా ఉండేది అండ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తేవాల్సి వచ్చేదని చెప్పాను. ఇదంతా కాకుండా కూడా ఏంటి, సింగిల్ ప్లాట్ఫామ్లో మనకి ఇప్పుడు ఇదంతా కూడా ఇంటిగ్రేషన్ అనేది జరిగిపోతుంది. దాంతోపాటు మనకి నేషనల్ సెక్యూరిటీకి ఇప్పుడు ఈ రకంగా ఉంది కాబట్టి ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ అస్ టు బీ ప్రిపేర్డ్ విత్ రెస్పెక్ట్ టు ద నేషనల్ సెక్యూరిటీ. దాంతోపాటు మనకి ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్, టెర్రరిజంలో ఏంటి అని చెప్పంటే, మనకి ఈ రకమైన ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది చాలా ఎక్కువగా లైక్ ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకు, ఈ ఇన్ఫర్మేషన్ బట్టే యూ విల్ బీ ఏబుల్ టు ట్రాక్ ద క్రిమినల్స్. ఇన్ఫర్మేషన్ బట్టి అటాక్ ఎప్పుడు అవుతుంది ఏంటి, ఇదంతా కూడా మనము లైక్ ముందే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మెయిన్ పని ఏంటి, టు స్టాప్ ద అటాక్ ముందే కదా. ఫ్యామిలీ మ్యాన్ సినిమా సిరీస్ చూస్తుంటారు కదా మీరు, దాంట్లో ఏంటి, ద మెయిన్ టాస్క్ ఆఫ్ దిస్ ఇంటెలిజెన్స్ పీపుల్ వుడ్ బీ టు గ్యాదర్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాప్ ద అటాక్ బిఫోర్ ప్రొసీడింగ్ ఇట్ సెల్ఫ్, అంటే అటాక్ అవ్వకముందే ఆపేయడం అనమాట. సో ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. సో మెయిన్గా ఇప్పుడు ఈ ఇంటర్ ఏజెన్సీ కోఆపరేషన్, అంటే ఏజెన్సీస్ మధ్యలో డిఫరెంట్గా కోఆపరేషన్ అయితే ఉందో అదంతా కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ యూ నీడ్ టు నో అబౌట్ దిస్ పర్టిక్యులర్ ప్లాట్ఫామ్. So we'll be back again with another video. Thank you.